హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. కాశీ మజిలీ కథలు 13వ భాగం. కాశీ మజిలీ కథల్లో 2వ భాగం 13వ మజిలీ. మణిసిద్ధుడు, సౌనకుడు అనే మారుపేరు కలిగిన ఆ గోపాలునితో కూడా జగన్నాథం అనే పుణ్యక్షేత్రంలోకి ప్రవేశించి అక్కడొక మఠంలో బస చేసి భక్తజనులను సదా కాపాడే సుభద్రానాథుణ్ణి ఆరాధించాలనే కోరిక హృదయాన్ని తొందర పెడుతూ ఉంటే ఆ గోపాలునితో ఇలా అన్నాడు. వత్స, సకల జగత్తుకు నాయకుడైన జగన్నాథుడు ఇక్కడ సుభద్ర పేరిట పూజలందుకుంటూ ఉంటున్న లక్ష్మీదేవి సహితంగా ఇక్కడ నివసిస్తున్నాడు. ఈ మహానుభావుని ప్రభావం చాలా అద్భుతమైనది. తన ప్రసాదాన్ని ఎవరైనా విమర్శించినా తిరస్కరించినా వారిని ఆ క్షణమే కష్టాల పాలు చేస్తాడు. సరే, వేగంగా నేను స్వామిని అర్చించుకొని రావటానికి స్నానానికి వెళ్ళి వస్తాను. అంతవరకు ఇక్కడ భద్రంగా ఉండు అనటంతో వాడు ఆ యతీంద్రునితో ఇలా అన్నాడు. అయ్యా, తమరి బోధనల వల్ల నాకు వెనకటి కంటే లౌకిక జ్ఞానం బాగానే పెరిగింది. వినటం వలనే కదా ఎటువంటి వారైనా పండితులైతున్నారు. నాకు కూడా దేవతా దర్శనం చేయాలని వేడుకగా ఉంది. మీతో పాటు స్నానానికి నేను వస్తాను. మన సొత్తును అపహరించే వారెవరూ లేరిక్కడ. అనుజ్ఞ ఇవ్వండి అనటంతో మణిసిద్ధుడు సంతోషంగా వాడు రావటానికి ఒప్పుకున్నాడు. అతనితో కూడా ఇంద్రద్యుమ్న సరస్సుకు వెళ్ళి యథావిధిగా స్నానం చేసి పిమ్మట భక్తితో నారాయణ మంత్రం జపిస్తూ ఆలయానికి వెళ్ళి ప్రదక్షిణలు చేసి గర్భగుడిలోకి ప్రవేశించాడు సిద్ధుడు. సుభద్ర బలభద్ర సహితుడై ఉన్న ఆ జగన్నాయకునికి మొక్కి స్తోత్రాలు చేశాడు. అలా రకరకాల స్తోత్రాలు చేస్తూ చాలాసేపు ఆయన సన్నిధిలోనే ఉండిపోయాడు కూడా. కొంతసేపటికి అక్కడి నుంచి కదిలి ఆవరణ దేవతల్ని అర్చించడానికి ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టాడు. అక్కడ అలిగి నిలబడ్డ గోపాలుడు తన రాక కోసం ఎదురుచూస్తూ ఉంటే వాడితో, గోపా, ఇక్కడ ఇంతవరకు ఏం చేస్తున్నావు? దేవుణ్ణి చూశావా? గర్భగుడిలో స్వామివారిని చూస్తూ స్తుతులు అర్పించడంలో నేను నీ మాటనే మర్చిపోయాను సుమి. కోపంగా ఉందా నా మీద? లోపలికి వెళ్దాం పదా. మీ కులదైవము వెన్న దొంగని చూద్దూ గాని అని ఊరడిస్తున్నట్లుగా అన్నాడు. స్వామి, నేను మీకు కావడి మోసేటప్పుడు జ్ఞాపకం వస్తాను గాని ఇప్పుడెందుకు గుర్తుంటాను? కానివ్వండి, మీ దయ నా మీద ఇంత మాత్రమే ఉంది. ఏం చేస్తాను? స్నానం చేసింది మొదలు మీకు నా మాట జ్ఞాపకమే లేకుండా పోయింది. నేను మాత్రం మిమ్మల్ని వదలక మీ వెనకాలనే తిరుగుతున్నాను. మీరు గుళ్ళోకి పోతుంటే నేను కూడా రాబోతుంటే అక్కడ కాపలా ఉన్న బెత్తాల వారు అడ్డుపెట్టారు. అప్పుడు నేను గట్టిగా స్వామి స్వామి అని అరుస్తూ మిమ్మల్ని పిలిచాను. మీరు నా మొర వినిపించుకోక లోపలికి వెళ్ళిపోయారు. నా అరుపులకి లోపల నుంచి ఒక పండా బయటికి వచ్చి నన్ను చూసి, ఒరే, ఇలా ఊరికి అరిచేస్తున్నావు, ఎవడ్రా నువ్వు, నీకెవరు కావాలి అని అడిగాడు. అయ్యా, నేను గొల్లకురవాణ్ణి. మా అయ్యగారు లోపలున్నారు. ఆయనతో కూడా దేవుని చూడటానికి లోపలికి వెళ్తుంటే వీరు అడ్డుకోవటంతో ఆయన్ని పిలుస్తున్నాను అని చెప్పాను. అప్పుడు ఆ స్వామికి నా మీద దయ వచ్చింది. లోపల చాలా రద్దీగా ఉంది, కొద్దిసేపు ఆగు, పంపిస్తా అని చెప్పి లోపలున్న వాళ్ళు బయటికి రాగానే నన్ను పంపించాడు. నేను లోపలికి వచ్చి మిమ్మల్ని వెతికాను. కానీ మీరు గర్భగుడిలోనే ఎక్కడో ఉండటం వలన పలకరించడానికైనా కుదిరింది కాదు. తర్వాత దేవుణ్ణి చూశాను కానీ నాకేం బోధపడలేదు. కళ్ళు ముఖము బాగా స్ఫుటంగా కనిపిస్తూ 3 మొండి విగ్రహాలు మాత్రం కనిపించాయి. వాటినే దేవతలుగా భావిస్తూ మొక్కుతున్న వాళ్లను చూసి నేను మొక్కాను. ఇంతలో మళ్ళీ ప్రజలు తండోపతండాలుగా తోసుకొని లోపలికి వస్తూ ఉంటే బెత్తాలవారు నన్ను అక్కడ నిలబడనివ్వక బయటికి తోసేయటంతో చేసేది లేక వెలుపలికి వచ్చేశాను. ఏమిటి విపరీతము అని ఆలోచించుకుంటూ మీరెప్పుడొస్తారా అని ఇక్కడ ఎదురు చూస్తూ ఉన్నాను. మీరు ఇంతసేపటికి బయటికి వచ్చారు. ఇది సంగతి. నేను లోకంలో చాలా దేవాలయాలు చూశాను కానీ ఎక్కడా ఇలాంటి వింత దేవులను చూడలేదు. దీనికేదో కారణం ఉండకపోదు. నా యందు దయ ఉంచి ముందు నాకు ఈ సందేహం తీరేలాగా దీని వృత్తాంతం చెప్పండి, తర్వాత జపం చేసుకుందరు గాని అంటూ పట్టుబట్టి కూర్చున్నాడు. దానికి మణిసిద్ధుడు కూడా ఆనందించి, పుత్రా, నీవీ ప్రశ్న వేస్తావని ఇంతకు ముందే అనుకున్నాను.
పుణ్యప్రదమైన ఈ కథ నీకు వినిపించాలని నాకు కుతూహలంగానే ఉంది. సావధానంగా విను అంటూ ఆలయ మంటపం మీదనే కూర్చొని మణి ప్రబోధం వల్ల ఆ వృత్తాంతం ఇలా చెప్పసాగాడు. ఇంద్రద్యుమ్నుని కథ. వత్సా విను. పూర్వకాలంలో నిరావతి అనే పట్టణంలో ఇంద్రద్యుమ్నుడు అనే రాజు ఉండేవాడు. అతడి భార్య చంద్రసేన. ధర్మబద్ధమైన పరిపాలనతో అతడు అతి తక్కువ కాలంలోనే గొప్ప కీర్తిని సంపాదించాడు. ఒకనాడు ఆ మహారాజు సభలో సింహాసనం మీద కూర్చొని ఉండగా ద్వారపాలకుడు వచ్చి వినయంగా, అయ్యా, వింధ్య పర్వతాల నుంచి కిరాతకులు కొందరొచ్చి దేవరవారి దర్శనం కోసం వేచి ఉన్నారు అని చెప్పగా ఆ బోయవారిని ప్రవేశపెట్టమన్నాడు ఇంద్రద్యుమ్నుడు. సభ లోపలికి వచ్చిన బోయలు పులి చర్మాలు, నెమలి పించాలు, కస్తూరి, చామరాలు మొదలైన అడవి వస్తువుల్ని కానుకలుగా ఇవ్వగా తనకు మొక్కుతూ నిలబడి ఉన్న ఆ ఎరుకుల వాళ్ళని చూస్తూ వచ్చిన కారణమేమిటి అని దయతో అడిగాడు. ప్రభు, మేము వింధ్యాటడవిలో ఉన్న మీ సేవకులం, మీకు దాసులం. మాకు చిన్నప్పటి నుంచి అడవుల్లో తిరగటము, జంతువుల మధ్య జీవించడం అలవాటే. అయితే ఈ మధ్యకాలంలో మేమెన్నడూ చూడని వింత మృగం ఒకటి అడవుల్లో సంచరిస్తోంది. దాన్ని చంపాలని మేము రకరకాలుగా ప్రయత్నించకపోలేదు. ఇంతవరకు అది పట్టుబడలేదు. దాని అరుపు కూడా చాలా వింతగా ఉంది. జంతువులే దాని అరుపునకు భయపడుతున్నాయంటే మనుషులం మనమెంత? మా కోయపల్లిలో ఎవరికీ కంటి మీద కునుకులేదు సామి. తమరే తమ భుజబల దర్పంతో దాన్ని అణచాలి అని విన్నవించుకున్నారు. ఇంద్రద్యుమ్నుడు వారికి అభయం ఇచ్చి, శబరులారా, మీకు ఎటువంటి భయం లేకుండా మీరు మళ్ళీ అడవుల్లో హాయిగా సంచారం చేయగలిగేలాగా ఆ వింత మృగాన్ని అంతరింపజేస్తాను. మాకు కూడా చాలా కాలంగా వేటకు వెళ్లాలనే ఉంది. ఇప్పటికీ దైవకృప వల్ల ఈ రీతిగా అది నెరవేరుతున్నది. దారి చూపించటానికి 2 మాత్రం ఉండండి, మిగిలిన వారు వెళ్ళవచ్చు అని ఆ అటవికులకు ఆజ్ఞ ఇచ్చాడు. వేట నిమిత్తము వింధ్యాటడవులకు ప్రభువులు వారు వెళ్తున్నారన్న విషయము నగరమంతా చాటించి వేటకు కావలసిన సంభారాలన్నీ సిద్ధం చేయించమని మంత్రులతో చెప్పి అంతఃపురానికి వెళ్ళిపోయాడు ఇంద్రద్యుమ్నుడు. అంతఃపురంలో రాణి చంద్రసేన తన పతిదేవునికి ఉపచారాలన్నీ చేసి సరస్సును కూర్చొని ముచ్చట్లాడుతూ, నాథా, గత రాత్రి తెల్లవారుజామున నాకు ఒక కల వచ్చింది. దాని మంచి చెడ్డల గురించి నా చెలికత్తలనెవరినడిగినా చెప్పలేకపోతున్నారు. కలలో నేను చూసిందంతా మర్చిపోతానేమోనని ఇదిగో ఈ పత్రం మీద రాయించి ఉంచాను అని ఆ పత్రాన్ని తెప్పించి రాజుకి అందజేసింది. అది అతను చూసి తలూపుతూ, రాణి, ఈ కల ఫలితం పరికించకపోతే ఇది కలత చెందించేదిగానే కనిపిస్తోంది తప్ప శుభదాయకంగా తోచడం లేదు. అందులోనూ ఇది అత్యంత త్వరలోనే మనకు వియోగాన్ని కలిగించడమే గాక చాలా కష్టాల్ని కలిగించేదిగా కూడా అనిపిస్తోంది. అయితే ఆ కష్టాల పరంపర తదుపరి కీర్తి కూడా అబ్బుతుందనుకో. ఏదేమైనా దేవుడేది రాశాడో మనకు తెలియదు. కర్మసూత్రం ఎలా ఉందో దాన్ని దాటడం మనకు శక్యం కాదు. సరిగ్గా ఇటువంటి తరుణంలోనే నాకు వేటకు వెళ్ళటం అనే వియోగం తటస్థించింది. ఇది దైవ ప్రేరితమేనేమో, లేకపోతే నిత్యం ఎన్నో మృగాల్ని వేటాడటంలో గొప్ప నేర్పు కలిగిన ఆ కిరాతకులు ఒక్క వింత మృగమేదో బాధిస్తుందంటూ నా దగ్గరికి రావటమేమిటి అని దీర్ఘంగా నిట్టూర్చి చింతిస్తూ ఉంటే చంద్రసేన ఆశ్చర్యపోతూ, నాథా, నాకొచ్చిన కల అంతటి వియోగాన్ని కలిగిస్తుందా? ఆ మాటలు వింటుంటేనే నాకు గుండెలు కొట్టుకుంటున్నాయి. ఎలా భరించగలను అని భర్త కంఠాన్ని పెనవేసుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది. అప్పుడు ఆ రాజు, చంద్రసేన, భయపడుతున్నావా? కలలే నిజమైతాయిలే. ఏదో నిన్ను జడిపించడానికి అలా అన్నాను గాని నేను రేపే వేటకు వెళ్ళి ఆ వింత మృగాన్ని సంహరించి త్వరగా తిరిగొచ్చేయినా, అంతవరకు భద్రంగా ఉండు అని ఊరడించాడు. అయినప్పటికీ ఆమెకెందుకో మనస్సు నిలకడ లేకుండా పోయింది. అందువల్ల ఆమె, అయితే మీరు నన్ను కూడా మీతో తీసుకువెళ్ళండి, లేదా ప్రస్తుతానికి వేటైనా మానేసి ఇంకొకసారి వెళ్ళండి అని విచారపడుతూ ఉంటే, రాణి, ఇప్పుడు తప్పనిసరిగా వెళ్ళి తీరాలి. బోయలకు అభయాన్నిచ్చి వెళ్ళకపోతే ఎలా? కనుక నువ్వు నాతో రావటానికి అభ్యంతరమేమీ లేదు అని పలికి ఆమెకు కొంత చింత తీర్చగలిగాడు.
మరునాడు ఉదయాన్నే వేటకు అన్ని సాధనాలు సిద్ధపరచుకొని యువరాజు విజయుడికి రాజ్యభారం అప్పగించి తాను భార్యను వెంట పెట్టుకుని వింధ్యాటడవులకు బయలుదేరాడు ఇంద్రద్యుమ్నుడు. అరణ్యంలో సంచరిస్తున్నప్పుడు సేనలను విడిది కుటీరం దగ్గర ఒక వ్యూహంలాగా నిలబెట్టి తాను రాణితో కూడా గుర్రం మీద వెళ్తూ వింత వింత పిట్టల్ని చూపిస్తూ బ్రహ్మ ఎంత అందంగా సృష్టించాడో కదా అంటుంటే చిత్రకారులు చిత్రించిన చిత్రాలను చూస్తున్నట్లు అనుభూతి చెందసాగింది ఆమె. సాయంత్రమైంది. వేటకు ఎప్పుడు వెళ్దాం దేవరా అంటూ వేటగాళ్ళు తొందర పెట్టసాగారు. అరణ్యంలోని బోయవాన్ని చేరి, ఓరి, మీరు చెప్పిన మృగం ఎక్కడుంది, ఎప్పుడొస్తుంది, దాని గుర్తులేమిటి చెప్పండి అని అడగ్గా వాళ్ళు చేతులు జోడించి, దేవరా, తమతో వచ్చి మేం మొరపెట్టుకున్నప్పటి నుంచి అది మా కళ్ళ పడనే లేదు. లేకుంటే అదుగో ఆ కనపడే ఇరుకుదారిలో మాటు వేసుకుని ఉండేది. మీ రాక సంగతి దానికి తెలిసి పారిపోయిందో ఏమో. దాంతో మేం పడ్డ పాటలన్నీ అన్నీ ఇన్ని కావు. అయితే అది ఎక్కడో దాగి ఉన్నదని మా సందేహం. ప్రభువుల వారే దాన్ని వెతికి ఏదో ఒక రీతిన సంహరిస్తే మాకు భయం తీరుతుంది. తమ రాక వల్ల మళ్ళీ ఇన్నాళ్ళకి మేం కంటి నిండా నిద్రపోగలిగాము అని చెప్పుకున్నారు. వాళ్ల మాటలు విని నవ్వుకున్నాడా రాజశేఖరుడు. తనతో వచ్చిన వేటగాళ్లకు ఆ రాత్రంతా సందడి చేయమని, వలలు పన్నమని, వాయిద్య శబ్దాలు చేయమని, కుక్కల్ని ఉసిగొల్పమని, రకరకాల అరుపులు అరవవలసిందని, ఆ వింత మృగాన్ని బెదరగొట్టి దాని ఉనికి బయటపెట్టే మార్గాలెన్ని ఉన్నాయో అన్నీ అవలంబించమని చెప్పాడు. రాజాజ్ఞ అయిందే తడవుగా వాళ్ళందరూ ఒక్కసారిగా చెలరేగి అడవంతా కోలాహలం చేయసాగారు. అప్పుడు చప్పుళ్లకు బెదిరిన కొన్ని జంతువులు కొన్ని గట్టిగా గర్జిస్తుంటే వాటి అరుపులకు భయపడిన చంద్రసేన గుడారంలో ఉన్న తన భర్తని గట్టిగా కౌగలించుకొని శయ్యవైపు నడిపించేసరికి స్వయంగా తనకు తానై వలచిన ఆ వనితా సుఖం ఆస్వాదిస్తూ ఆమెకు భయాన్ని పోగొడుతూ అపార రతి సౌఖ్య విశేషాలతో ఆమెను తృప్తిపరచి ఆ రాత్రి త్రుటిలో గడిపేశాడతను. తెలతెలవారుతూ ఉంటే మంది మాగధ బృందాలు ఆ రాజదంపతులను మేల్కొల్పడంతో లేచి ప్రాతకాల కృత్యాలు తీర్చుకున్నారు. ఆ అడవిలోని ఉషోదయ వేళ వీచే పిల్లగాలులు హాయిగా దేహాన్ని తాకుతూ ఉంటే ఆరు బయట ఆసనాలు వేసుకుని కూర్చొని వన సౌందర్యాన్ని చూస్తూ గడపసాగారు. ఇంతలో ఒక దళవాయి వచ్చి, దేవా, రాత్రి తమ ఆజ్ఞ మేరకు ఈ అరణ్యంలో చాలా జంతువుల్ని వేటాడాము. కొన్నిటిని పట్టుకున్నాము. కొన్ని క్రూర మృగాల్ని అరణ్యపు గర్భంలోకి తరిమేశాము. మా ఇష్టం వచ్చినంత సందడి చేసి అసలు వింత మృగం కోసం ఎంతో ఎదురుచూశాం. అయితే అదొక్కటి మాత్రమే మాకు చిక్కలేదు. నిజంగానే అది ఎక్కడికో పోయి ఉండాలి, లేకపోతే దొరకకుండా ఉంటుందా? మా దృష్టి దాటి వెళ్ళిన జంతువు ఒక్కటీ లేదు. కనుక మనం వచ్చిన పని ముగిసిందిగా భావించి రాజనగరుకు వెళ్ళిపోవచ్చు అని రాత్రంతా వలలు వేసి పట్టినవి, బాణాలతో కుట్టినవి, కుక్కల ద్వారా రాబట్టినవి ఎన్ని మృగాలైతే ఉన్నాయో అవన్నీ ఆ ప్రభువు ఎదుట పెట్టించాడు. అవి చూసి రాజు చాలా వేడుకపడి అందులో కొన్ని వేటాడిన వారికి కానుకలుగా ఇచ్చి, సరే, మీ మాట ప్రకారం నగరానికే వెళ్దాం, సేనల్ని తిరుగు ప్రయాణానికి సన్నాహాలు చేయండి అని ఆనతిస్తూ ఉండగా అక్కడకు కొద్ది దూరంలో, హా ప్రాణనాథ, హా జావితేశ్వర, అయ్యో ఏమైపోయావో కదా, నిన్ను ఊరకే మృత్యుదేవతనై లాక్కొచ్చాను, ఎంత పాపాత్మురాల్ని అని ఏడుస్తున్న ధ్వని ఒకటి వినిపించింది. ఆ దీనాలాపనలను అందరూ ఆశ్చర్యంగా విన్నారు. మళ్ళీ అదే రీతిన శోకాలు వినిపించడంతో అందరూ అదురుపడి భటుల్లో కాస్త చురుకైన వారిని పిలిచి ఇంద్రద్యుమ్నుడు అదేంటో తెలుసుకుని రమ్మన్నాడు. వాళ్ళు ఇలా వెళ్ళిన వారు అలా వచ్చి, ప్రభు, మేము ఆ రొద వస్తున్న దిక్కుగా చాలా వేగంగా వెళ్ళాం. ఆ దారిన ఒక చెట్టు దగ్గర ఒక స్త్రీ కనిపించింది. తన పైట చెంగునే మెడకు చుట్టుకొని చెట్టు కొమ్మకు అది తగిలించి తన ప్రాణనాథుణ్ణే తలుచుకుంటూ ప్రాణాలు తీసుకోబోతూ ఉంది. ఆమె సాహసానికి మేము ఆశ్చర్యపోతూ గబగబా ఆమె చీర మెడకు ఉరిలాగా బిగుసుకోకుండా అడ్డుకున్నాం. అమ్మా, నువ్వెవరు? ఎందుకింత ఘోర సాహసం? నీకు అంత కష్టం ఏమొచ్చింది? నీ భర్తకు ఏమైంది?
అని మేము ఎంత బ్రతిమాలినా జవాబు చెప్పింది కాదు. ఆమె చాలా దూరమే ప్రయాణించినట్లుగా ఆమె పక్క నిలబడి చెమటలు కక్కుకున్న గుర్రాన్ని బట్టి చెప్పవచ్చు. ఆహా, ఆమె అందాన్ని ఏమని వర్ణించడం! చూడపోతే దివ్య స్త్రీలాగా అనిపిస్తోంది. ఆ విషయం తర్వాత ఆలోచించవచ్చు. ఆమె ప్రాణాలు తీసుకోకుండా తాము త్వరగా వెళ్ళి రక్షించాలి అన్నారు భటులు. దీనజనుల్ని రక్షించడానికి కంకణం కట్టుకున్నట్టి ఆ ప్రభువు వాళ్ల మాట విని భార్య తనను కూడా తీసుకువెళ్ళమని బ్రతిమాలుకుంటున్నప్పటికీ పట్టించుకోకుండా చాలా వేగంగా గుర్రమెక్కి ఆ దీనాలాపాలు వచ్చిన దిక్కుగా వెళ్ళిపోయాడు. తనను తన మట్టుకు వదిలేయమని, పాపాత్మురాలి నేను, నన్ను ముట్టవద్దని ఆమె పెనుగులాడుతూ ఉండగా ఆమెను ఊరడిస్తూనే మెల్లగా ఉరి నుంచి ఆమెను తప్పించి చల్లని మాటలతో సేదదీర్చాడు. తల్లి, నువ్వెవరువు? నీ తల్లిదండ్రులెవరు? నువ్వెవరి ఇల్లాలివి? నీ పేరేది? ఇంత చక్కని రూపలావణ్యాలున నీవు అంతఃపురాల్లోని చెలికత్తెలు సపర్యలు చేస్తుండగా నివసించాలి గాని ఒంటరిగా ఈ అడవుల్లోకి రావలసిన కారణం ఏమిటి? నీ కాపురం ఎక్కడా? నీ చందం చూస్తూ ఉంటే పతి వియోగంతో దుఃఖిస్తున్నట్లు కనిపిస్తున్నావు. నేను ఇంద్రద్యుమ్నుణ్ణి, రాజుని. వేట కోసం ఈ అడవిలోకి వచ్చాను. నీ శోకం నా చెవులకు తాకి నన్నిక్కడికి రప్పించింది. నన్ను ఇతరులెవ్వరితో గాని భావించవద్దు. నీ తండ్రి వంటి వాణ్ణి అనుకో. నాకు చేతనైనంత ఉపకారం చేస్తాను. నీ వృత్తాంతము ఆద్యంతము వినిపించగలవు అని శాంతంగా అతడు పలికేసరికి ఆమె అతడి ప్రఖ్యాతిని అంతకు ముందే విని ఉన్నందువలన దీనంగా మొక్కి తన వృత్తాంతాన్ని ఇలా చెప్పనారంభించింది. విశాలాక్షి కథ. అయ్యా, మందభాగ్యురాలిని. నా వృత్తాంతం వినటం వలన తమ మనస్సు వికలమైతుందే తప్ప ప్రయోజనం ఉండదు. అయినప్పటికీ రాజుగా దీనుల మొరలు ఆలించడం ఉత్తమ ధర్మం కనుక మీరడిగినా నేను చెప్పడం ఎంతవరకు సమంజసమో అర్థం కావటం లేదు. నాకిప్పుడు మరణం తప్ప వేరే దారి లేకనే ఈ కఠోర నిర్ణయం తీసుకున్నాను. బలవన్మరణము పాపమని తెలుసు, అయినా తప్పదు. మీ మాటల వల్ల బంధుదర్శనం చేసినంత భావన కలిగి నా సంతాపం కొంత తగ్గింది. నా కష్టాల పరంపర వినిపిస్తా, వినుదురుగాక. నేను కాశీ రాజైన హేమాంగదుని కూతుర్ని. విశాలాక్షి వరప్రసాదము వలన పుట్టినందున నాకు ఆ అమ్మవారి పేరునే విశాలాక్షి అని పేరు పెట్టారు మా తల్లిదండ్రులు. కాశీపురం అంటే విద్యామందిరమే అని జగత్ప్రసిద్ధి చెందింది కదా. నా రూపానికి తగ్గ విద్య కూడా ఉంటే అలంకారంగా ఉంటుందని భావించిన మా తండ్రి గారు నాకు మాటలొచ్చిన నాటి నుంచే అక్కడి ప్రసిద్ధ పండితులతో నాకు విద్యాబుద్ధులు చెప్పించడం మొదలుపెట్టారు. దానితో ఇటు వయసుతో పాటు నాకు విద్య కూడా అభివృద్ధి చెందింది. నా విద్యాగ్రహణ ప్రావీణ్యానికి విద్వాంసులే అబ్బురుపడేవాళ్ళు. 16 ఏళ్ళు వచ్చేసరికి నాకు విద్యలన్నీ పూర్తయ్యాయి. అప్పుడు మా తండ్రి ఎంతో ఆనందించి నాకు తగిన జోడు అనిపించే వరుడి కోసం అన్వేషణ సాగించాడు. ఒక్కొక్క రాజకుమారుల్లో ఒక్కొక్క మంచి గుణం కనిపించేది గాని సర్వగుణము లక్షణ సంపన్నులు ఎక్కడా దొరకలేదు. అమ్మాయి, నీకు ఎలాంటి వరుడు కావాలి అని నా తండ్రి నన్ను ప్రశ్నించినప్పుడు, తండ్రి, వరునిలో విద్య, రూప, శీల సంపద ముఖ్యంగా చూడాలంటారు కదా. వీటిలో మొదటిది విద్య. శాస్త్ర పరిజ్ఞానం లేని చోట ఎంత ప్రజ్ఞ ఉన్నా అది పుటం పెట్టని బంగారమే అవుతుంది, ప్రకాశించదు. అలాగే బుద్ధిహీనుడైన వాడికి ఎంత సంపద ఉన్నా ప్రయోజనం శూన్యం. కనుక విద్యాబలం కలవాడే ఉత్తముడు. రెండవది శీలం. ఇది లేనివాడు ఎంత విద్యావంతుడైనా పడగ మీద మణి ఉంటే ఎంత ప్రయోజనం ఉంటుందో అది అంతే. తర్వాతది రూపము. సాముద్రిక శాస్త్రం ప్రకారము చక్కని రూపం గలవాడికి అన్ని గుణాలు పువ్వులోని తావిలాగా అబ్బుతాయి. ఇది నిరూపితమైనది. త్యాగానికి భోగానికి సంపద కావాలి గాని పై 3 ఉంటే సంపద అదే చేరుతుంది. అన్నీ నాకు తెలుసునని చెప్పడం మిమ్మల్ని పెద్దవాళ్ళని అవమానించడం అవుతుంది. కనుక లౌకిక మర్యాదలు నాకంటే బాగా తెలిసిన మీకు నేను చెప్పగలిగేదాన్ని కాను. అన్నీ విచారించి మీరే నిర్ణయించండి అని చెప్పాను. ఆయన నాకు తగిన వరుణ్ణి వెతకాలని తీవ్ర ప్రయత్నం చేసి నానా దేశాలకి దూతల్ని పంపించాడు. ఇంతలో నేనొక రోజు సాయంకాల సమయంలో నా ఇష్టసఖి వెంటరాగా పల్లకీ మీద
కేదారేశ్వరుణ్ణి ఆరాధించడానికి వెళుతున్నాను. దారిలో ఒక స్నానఘట్టం వద్ద గంగానది మెట్ల వద్ద కూర్చున్న కొందరు పండితులు గంగానది పైనుంచే వీచే చల్లని గాలి తరంగాలు శరీరానికి హాయి కలిగిస్తూ ఉంటే శాస్త్ర చర్చలు చేస్తున్నారు. ఆ చర్చలు నా చెవులకు అమృతంలా తోచి పల్లకీ తెరలు కొద్దిగా పక్కకు జరిపి చూశాను. చుక్కల్లో చంద్రుడిలాగా వారి మధ్యలో ఒక విప్రకుమారుడు నాకు కన్నుల పండుగగా ఆకర్షించాడు. ఈశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకోవటానికై గంగా తీరానికి తపస్సు చేసుకోదలసి వచ్చిన మన్మధుడో జయంతుడో అయి ఉంటాడనుకున్నాను. అంత అందంగా ఉన్నాడు ఆ యువకుడు. బ్రాహ్మణునికి విద్వత్తు ఉండటమే రాజయోగం అంటారు. ఇలాంటి సుందరాకారుడు ఈ ఊళ్ళోనే ఉండగా నా తండ్రి ఎక్కడెక్కడో వెతకడమేమిటి? భక్తజన సులభుడైన ఆ కేదారీశ్వరుడే ఇతని నా కోసం తెచ్చాడేమో అని ఒక్క క్షణం అనిపించింది. విద్యా రూపాలున్నట్లు సంపద ఉన్నదా అని నేను ఆలోచించలేదు. నేను అతన్ని వరిస్తే మా తండ్రిగారి రాజ్యానికి అతడే కాబోయే ఏలిక అవుతాడు. త్రికరణ శుద్ధిగా ఇతడే నాకు భర్త అని నిర్ణయించేసుకున్న తర్వాత నా ప్రాణసఖిని ఒకదాన్ని అక్కడికి పంపి అతడి వివరాలు తెలుసుకోమన్నాను. నేను మాత్రము కేదారేశ్వరుణ్ణి ఆరాధించి అంతఃపురానికి వెళ్ళిపోయాను. మహాప్రభు, స్త్రీ చిత్తము ఎంత చంచలమైందో చూశావా? ఎంత చదివినా నా వివేకం అంతా ఏమైపోయిందో. కులము శీలము తెలియకుండానే నేను అతన్ని వరించేశాను. నా సఖి వివరాలతో నా దగ్గరికి రాగానే నేను ఆత్రపడి, సఖి, ఆయనతో మాట్లాడావా? పండితుడేనా? ముఖ విలాసం చూస్తుంటే మరోలా తోస్తోంది, త్వరగా చెప్పు అని తొందర చేశాను. అమ్మాయి, కొత్తవారిని పూర్తిగా తెలుసుకోకుండా వారిపైన మన సూరికే పారేసుకోవటమేనా? మనం ఎంత తెలిసిన వారమైనా పెద్దవాళ్ళ అనుమతి లేకుండా స్వతంత్రించకూడదు. సరే, అక్కడ జరిగింది చెబుతాను విను. నేను ఆ పండితుల సమూహం ఉన్న చోటుకి వెళ్ళి అందరికీ దండాలు పెట్టి వారి చర్చ వినాలన్న కుతూహలంతో అక్కడ కొంతసేపు ఉండటానికి అనుమతిని వేడాను. నా వినయానికి సంతసించి వాళ్ళు సరేనన్నారు. నువ్వు కోరిన చిన్నవాడు ఆ ప్రసంగం మధ్యలో ఎక్కడైనా కల్పించుకుంటాడేమో, అప్పుడు అతని ప్రజ్ఞ అంచనా వేయవచ్చని నేను ఎంతసేపు చూసినా అతడు నోరు మెదపడే. అతడి నోట్లో నుంచి ఒక్క మాటైనా వచ్చింది కాదు. దీన్ని బట్టి వారి శాస్త్రవాదాల సంగతి అతడికేమీ అర్థం కాలేదని నా ఊహ. అందరి ప్రసంగం ముగిశాక ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే నేను ఆయన వద్దకు వెళ్ళి ఆయన ఊరు పేరు అడగ్గా ఆ రెండూ తనకు తెలియవన్నాడు. పోనీ ఏం చదివారని అడిగితే శబ్దాలు చదువుతూ ఉన్నాను. మా గురువుగారు నన్ను కింసుక శాస్త్రి అంటారు అన్నాడు ఆయన. అప్పుడు నేను నన్ను ఆయన పరిహాసం చేస్తున్నాడు కాబోలు అనుకొని నవ్వులాటకు కాదని ఒక పని ఉండి అడిగానని వినయంగా చెప్పాను. ఆయన ఇంకో మాట మారు పలకక అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు. ఇక నేను చేసేదేమీ లేక ఆయన చెప్పిన మాటలనే మాటిమాటికి స్మరించుకుంటూ నీ దగ్గరికి వచ్చాను. అతడు నీకు తగడు, వెర్రివాడిలాగా ఉన్నాడు అంది ఆమె. నేను నా సఖినే మందలించి, నీ అంచనా తప్పు, ఆయన పూర్తిగా శ్లేషలో మాట్లాడాడు. అతడు మాట్లాడకపోవటానికి కారణము అతను శాంత గంభీర హృదయుడై ఉండటమే. విద్వాంసులకు ఒక దేశం అని ఒక నామం అని ఉండవు. అన్ని దేశాలు అన్ని పేర్లు తనవే అన్నట్లుగా నా గ్రామము నా పేరు నాకు తెలియవు అన్నాడు. సకల శాస్త్రాల శబ్దజాలమే కనుక శబ్దాలు చదువుతున్నాను అన్నాడు. కింసుక శాస్త్రి అనటంలో ఒక స్వాతిశయో శూన్యోక్తి కనిపిస్తోంది. గొప్పవారు ఆత్మస్తుతి చేయటానికి ఇష్టపడరు అని నాకు తోచిన అర్థాన్ని తీసుకోవటమే గాక అతడెంతో గొప్ప విద్వాంసుడని ప్రగాఢంగా నమ్మి ఏం చేసి అయినా సరే అతన్ని తప్ప ఇతరులని పెళ్లాడనని భీష్మించుకున్నాను. ఇంత గట్టి పట్టు నేను పట్టేశాక నా తండ్రి ఇంకేం అనగలడు? నా అభీష్టం ఎట్లా ఉంటే అట్లాగే చేయాలని ఆ పండితుని కోసం దూతలను పంపించాడు. మన్మధునికి మారు రూపుడా అన్నట్లున్న ఆ మోహనాంగుణ్ణి చూసి మా తండ్రి కూడా సంతృప్తి చెంది రూపానికి తగ్గ లక్షణాలతో పాటు విద్య లేనిదే సాటి పండితులతో కూర్చోడని భావించి పాండిత్య పరీక్షలేమీ లేకుండానే అతడికి నన్ను ఇచ్చి కట్టబెట్టాలనుకున్నాడు. అన్నీ త్వరగా నిర్ణయమైపోయాయి. వివాహం కూడా జరిగిపోయింది.
అతన్ని కాశీలో కింసుక శాస్త్రిగానైనా గుర్తెరిగిన వారు ఒక్కరూ లేరు. ఎక్కడివాడో గాని ఒక చక్కని రాకుమారుడు రాజపుత్రికకు తగినవాడు జోడీగా దొరికాడని మాత్రం అంతా సంతోషించారు. అతడి సౌందర్యాన్ని మాత్రం అందరూ పొగిడేవారే. తండ్రి వంటి వాడివి కనుక నీతో చెప్పడానికి సంకోచించకుండా నిజం చెబుతున్నాను. వివాహమైంది. తదుపరి కార్యం కూడా కానివ్వటానికి చకచకా ఏర్పాట్లు జరిగిపోయాయి. నేను సిగ్గుపడుతూ మంచం దగ్గర నిలబడినా అతడదేం పట్టనట్లు దుప్పటి దులుపుకుంటూ పక్క సర్దుకోసాగాడు. నేను చొరవ చేసి అతన్ని పట్టుకున్నాను. అందుకు అతడు భయపడ్డాడు. నేను మెల్లగా ఆయన పాదాల దగ్గర కూర్చొని పాదాలు ఒత్తబోతే కాళ్ళు ముడుచుకున్నాడు. నేను ఆయనకు గంధం రాస్తే తుడిచేసుకున్నాడు. నా మీద అలిగాడేమో అనుకుని నానా సపర్యలు చేసి వీణ మీద కమ్మని కీర్తన ఒకటి పాడాను. దేనికి అతడిలో మెప్పుదల లేదు. నా చేత్తో నేను కొన్ని భక్ష్యాలు అందించగా అవి మాత్రం ఆరగించేసరికి ఇక కోపం తీరినట్లే అనుకొని వాటినే వద్దనేదాకా ఇవ్వసాగాను. పాలు కావాలా అని అడిగి అవి ఇచ్చేసరికి అవన్నీ తాగేశాడు. ఇక అప్పుడు నేను మంచం మీద కూర్చున్నాను. దాంతో అతడు భయపడ్డవాడిలాగా ఒక మూలకు జరిగి కూర్చున్నాడు. ఇంకా అలుకేనా అంటూ నేనే తగ్గి తప్పులుంటే మన్నించమని ఆయన కాళ్ళపై పడ్డాను. అప్పుడు ఆ బుద్ధిమంతుడి నోట్లో నుంచి ముత్యాలు రాలినట్లు మొట్టమొదటిసారిగా వచ్చిన మాటలు ఆహా, నా దౌర్భాగ్యానికి ప్రతీకల్లాగా వినవచ్చాయి. ఏం చెప్పమంటావు ప్రభు? ఏమమ్మోయ్, కోపం వచ్చిందా అంటావు, అలిగావా అని అడుగుతావు. నా కోపపు పనులు నీకేం కనిపించాయి చెప్పు? నువ్వు పెట్టిన అప్పాలు తిన్నాను, పాలు తాగాను. ఇంకా ఏం చేయమంటావు చెప్పు, చేస్తాను. నువ్వు గొప్పదానివి కాబట్టి నా కాళ్ళు పట్టుకోవద్దన్నాను. పెళ్లి చేస్తామంటూ తీసుకొచ్చారని వచ్చాను గాని నువ్వు ఇలా నిందిస్తావని తెలిస్తే ముందే రాకపోదును. ఇప్పుడైనా పొమ్మంటే పోతాను అంటూ అతి మూర్ఖంగా పలికే అతని మాటలు వింటూ ఉంటే కొంతసేపటి వరకు నాకేం తోచలేదు. ఆ తర్వాత అతడు గుర్రు పెట్టి నిద్రించాడు. నా ప్రారబ్ధం ఇలా ఉంటే ఇంకోలా ఎట్లా జరుగుతుంది? ఇతడికి ప్రపంచపు ధోరణే ఏమీ తెలియదు. అందుకే వీని గురువు కింసుక శాస్త్రి అని తగిన పేరు పెట్టాడు. అయ్యో కేదారనాథ, నిన్ను సేవించినందుకు ఇదా నాకు ఫలితం? అయ్యయ్యో విశాలాక్షి, నీ వరాన పుట్టిన నాకు ఇటువంటి వెర్రి మొగుడినిచ్చి కట్టబెట్టావా? విశ్వనాథ, నువ్వు ప్రేయసుకి ఇష్టుడివంటారే, నువ్వైనా దయదలుచుకుపోతివే అని రకరకాలుగా నన్ను నేనే శాంతింపజేసుకుంటూ ఉన్నాను ఆ రాత్రి అంతా. కాశీ మజిలీ కథలు 13వ భాగం సమాప్తం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.